జగన్మోహన్ రెడ్డి కూడా ఇక్కడికే వచ్చాడు, ఎందుకు వచ్చాడో కూడా ఆయనకే తెలియదు. ఏదో 4 మాటలు మాడేసి కావాలని వర్షంలో తడిచి లేనిపోని మనుషుల్ని పైకి పోగేసుకొని యాక్టింగ్ చేశాడే తప్ప జగన్మోహన్ రెడ్డి ఏమీ చేయలేదనేది నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా. మాటల్లో బలం ఉన్నట్టు యాక్టింగ్ చేస్తాడు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఇటుకలు కానీ కొన్ని రాలిపోవడం జరిగింది, పైనుండే పెచ్చులు కూడా ఊడిపోవడం జరిగింది, అక్కడక్కడ కొన్ని రేకులు ఉన్నాయి. ఏది కూడా అసంపూర్తిగా ఉంది కానీ ఏది పూర్తి అవ్వలేదన్నమాట. చెట్లు చూస్తే బీభత్సంగా ముందుకు వచ్చేసాయి. ఇక్కడ చూస్తే ఏదో అంటే పాపము ఆ టెండర్లు వేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా పూర్తి డబ్బులు ఇవ్వకపోగా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం వచ్చి ఇవ్వడం జరిగింది. నేను జగన్మోహన్ రెడ్డిని సూటిగా ప్రశ్నిస్తున్నా, కడుపు తలుక్కుపోతుంది. ఇక్కడ ఎంతో మంది పిల్లల భవిష్యత్తు, ఎంతో మంది ఆరోగ్యాలని నయం చేసేటువంటి కేంద్రం ఇది. దీన్ని నువ్వు ఈ విధంగా చేసావంటే కళ్ళలో నీళ్లు వచ్చేస్తా ఉన్నాయి. ఎక్కడ పరిస్థితులు గమనించినట్లయితే చెక్కలు చూడండి, ఆడ మొక్కలుగా పడిపోయి ఉన్నాయి. ఇది ఎందుకు కట్టాడో అర్థం కావడం లేదు. ఎక్కడ కూడా ఇంకా గమనించినట్లయితే చిన్న చిన్న గదులు ఉన్నాయి, వాటి స్ట్రక్చర్ కానీ వాటి నిర్మాణం ఏంటి అర్థం కావట్లేదు. ఇక్కడ మాత్రం ఖాళీ ప్రదేశం ఉంది. అరే ఆర్పిగా పొద్దున్నే నీ గోలేంట్రా, నువ్వు నీ షోలు. అరే ఏబిఎన్ ఛానల్లో పోయేంద్ర మరలా నీకు తోడు ఒక కండవా వేసుకొని మెడికల్ కాలేజీని సందర్శించడం, దాన్ని ఏదో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, లేనిపోయిన జనాలను పైన వేసుకొని వచ్చాడు నీకు చెప్పారా? వర్షం ఆయనకి ఏమైనా చెప్పి పడిందంటారా? వర్షంలో తడిశాడు కావాలనే, అంటే వర్షంలో తడవటం కూడా కావాలని చెప్పి తడవాలా ఏంటి? మాకు తెలియక అడుగుతున్నావు లేరా? నీకేమన్నా చెప్పాలా, ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా? ఎర్రి పుష్పంగా నీకేం పని బాట లేదంటారా? అక్కడికి పోయినావు, నిన్న రావచ్చు కదరా, వస్తామన్న మగవాళ్ళందరూ నిన్న ఎందుకు రాలేదురా? పిచ్చి పులకాలరా మీరంతా. జగన్మోహన్ రెడ్డి గారు కనీసం పునాదులు వేపించి 2nd ఫ్లోర్ దాకా లేపాడు మెడికల్ కాలేజీలని. మనోళ్ళు ఎక్కడ పునాదులు వేయటం లేదు, ఉన్న పునాదులను పీకేసుకొని గోని సంచుల్లో నింపుకుంటున్నారా? అరే కిరా కార్పిగా నీకెందుకురా? నువ్వెంత, నీ బ్రతుకెంత, నీ స్థాయి ఎంత? ఉద్దబలిసిన పనులు చేయకు. అక్కడికి పోయి ఇటుకలు రాలిని పెచ్చులుడిని ఎక్కడరా నువ్వు చూపిస్తావారా? నీ దమ్మున్న మగోడివి అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యూత్ తరపున యూత్ అందరం కలిసి మేము వస్తాం, నువ్వు రారా ఒకసారి చూద్దు. నువ్వు జగన్మోహన్ రెడ్డి గారితో పోటీ పెట్టుకుంటావురా? నువ్వేడో నక్కకి నాగలోకానికి ఉన్నంత ఖాళీ అయితే నువ్వేడో చేపల పులుసు పెట్టుకొని బతికేటటువంటి నువ్వు ఒక మాజీ సీఎంను పట్టుకొని అదే విధంగా మాట్లాడుతూ ఉంటే అరే ఇక చూస్తావు ఊరుకోర్రా జనం. నీకు గుడ్డలోడ తీసి తన్నించుకునే రోజులు దగ్గరలోనే ఉన్నాయి, అది గుర్తుపెట్టుకో. ఏం మాట్లాడుతున్నావు, ఏం చేస్తున్నావో అర్థం తెలుసుకొని మాట్లాడు, అది పద్ధతి. గౌరవం ఇచ్చి పుచ్చుకోవడం అనేది చాలా మంచి పద్ధతి. చూస్తూ ఊరుకోరు, గుర్తుంచుకో.